మీరు అతన్ని కనుగొందురు. వీళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నారు. వాళ్ళ దోసడి ఇచ్చిన సలహా ఏంటి? దైవజనుడైన సమూయేలు దగ్గరికి వెళ్దాం అని అంటే ఆ పావు తులం వెండి పట్టుకుని దైవజనుడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తున్నారు. వీళ్ళు వెళ్లే దారిలో ఎవరు కనిపించారట? వీళ్ళకి అడ్రస్ తెలియట్లేదు. ఎక్కడుంటాడబ్బా ఎక్కడుంటాడని వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ ఊర్లో నీళ్లు పట్టుకెళ్ళడానికి, నీళ్లు చేదుకోవడానికి కొంతమంది కన్యకులు వచ్చారట. కన్యకులు అంటే పెళ్లికాని అమ్మాయిలు. పెళ్లికాని అమ్మాయిలు వస్తే వాళ్ళతో అడుగుతున్నాడు ఎవరు? సౌలు. ఏమని అడుగుతున్నాడు? దైవజనుడు ఎక్కడున్నాడంటే పలానా చోట ఉంటాడంటే ఆ విషయం కనుక్కుని వెంటనే ఈయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న యవనస్తులకి ఆ రోజున్న సౌలుకి మనం కంపేర్ చేసి చూద్దాం. కన్యకులైన ఆడపిల్లలు ఎక్కడికి వచ్చారట? ఒంటరిగా నీళ్లు చేదుకోవడానికి వచ్చారంట. అంటే ఊరు చివరికి నీళ్లు పట్టుకెళ్ళడానికి వచ్చారు. అప్పట్లో బావులు ఎక్కడ ఉండేవి? ఊరు చివరిలో ఉండేవి. ఊరు చివరిలో ఆడపిల్లలు ఊరు చివరికి వచ్చారు. వీళ్ళందరూ పెళ్లికాని అబ్బాయిలు, వాళ్ళు పెళ్లికాని అమ్మాయిలు. ఇతను వచ్చి ఏమడుగుతున్నాడట? దైవజనుడు ఎక్కడ ఉంటాడని అడిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడున్న కుర్రలు అయితే ఏం చేస్తారు? ఎదురుగా ఆడపిల్ల కనబడగానే వెంటనే జోబులోకి చేతులు వెళ్ళిపోతాయి, నడక మారిపోతుంది. చేతులు జుట్టు మీదకి వెళ్ళిపోయి జుట్టు సరి చేసుకుని ఇలాగిలా చేసేసుకుని వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి? వచ్చిన పని మర్చిపోతాడు. వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మగారో ఏదో పని మీద పంపిస్తారు బయటికి. అర్థమవుతుందా? ఏదో పని మీద వస్తాడు, బయటికి ఉత్తినే రారు కదా. బయటికి ఏదో పని మీద వస్తాడు. ఏదో పని మీద వచ్చి ఎదురుగా అమ్మాయిలు కనబడగానే పని అంతా మర్చిపోతాడు. కనబడగానే వాళ్ళ వెనకాల తిరిగి నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ ఫోన్ నెంబర్ ఒకసారి నీ వాట్సాప్ నెంబర్ ఏంటి, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి, ఇవన్నీ కనుక్కొని కానీ వాడు అక్కడి నుంచి వెళ్ళడం. అర్థమవుతుందా? ఇలాంటి యవనస్తులు ఉన్న కాలం ఇది. కానీ సౌలు గారు ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళిపోయారట. మిగతా ఏ విషయాలు అడగలేదు. వచ్చిన పని చూసుకోండి, మా తండ్రి గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాలి, దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి అడ్రస్ అడగడానికి మాత్రమే వీళ్ళు కనుక్కున్నాను. అడ్రస్ చెప్పేశారు, వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళందరూ. కానీ ఈ రోజుల్లో యవ్వనస్తులు అలా ఉండరు. మనకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళ మీద ఇంట్రెస్ట్, మా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ మీద. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? మనం యవ్వనస్తులుగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మనం ఏ పని మీద అయితే వెళ్తున్నామో బయటికి ఆ పని చక్క పెట్టుకుని ఇంటికి రావాలి. మధ్యలో తింగర వేసాలు వేయకూడదు. అర్థమవుతుందా? మన స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళే వాళ్ళమైతే చదువుకోవడానికి వెళ్తున్నాం, చదువుకుని ఇంటికి రావాలి. మనం డ్యూటీకి ఏదైనా పనికి వెళ్తున్నామంటే ఆ పని చూసుకుని ఇంటికి రావాలి. దారిలో కనిపించిన వాళ్ళందరితో మాటలు పెట్టి, దారిలో కనిపించిన వాళ్ళందరితో మాట్లాడుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు నిన్ను క్షమించడం, నిన్ను ఎన్నుకోవడం. సౌలుని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఆయన నిజాయితీ. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఊర్లో ఒంటరిగా ఆడపిల్ల వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడ్డట. ఈరోజు మీ ఫ్రెండ్స్ ఎవరమ్మా అంటే ఏం చెప్పారు? ఆడపిల్లలు ఫ్రెండ్స్ లిస్ట్ చూసాం అనుకోండి, అందులో ఆడవాళ్ళు తక్కువ ఉంటారు, మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మగవాళ్ళకి ఫ్రెండ్స్ లిస్ట్ చూసాం అనుకోండి, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, మగవాళ్ళు తక్కువ ఉంటారు. అర్థమవుతుందా? కానీ సౌలుకున్న మంచి లక్షణం ఏంటంటే ఆడవాళ్ళతో ఏం చేయడట? ఫ్రెండ్షిప్ చేయడట. వాళ్ళు ఒంటరిగా ఉన్నా, ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన మాట్లాడు. ఈ మంచి లక్షణం దేవుడికి నచ్చింది.